Ganga Goya Ya, oi. Uneloto 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 రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ సింగ్ తో పాటు శివప్రకాష్, అరవింద్ మీనన్ తదితరులతో కూడా భేటీ అయ్యి రాష్ట్రంలో చేరికలు అంటే గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ, సొంత కొంపడి పెడతారు, సొంత పార్టీ పెడుతున్నారు అని చెప్పేసి వస్తున్న ప్రచారము. అందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా జత కావడం, ఈ నేపథ్యంలో వీరిద్దరిని కూడా అంటే కొత్త పార్టీ బదులు బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ బీజేపీ సన్నద్ధమవుతుంది. వారితో మంత్రాలు కూడా జరుపుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. 4 రోజుల క్రితము గద్వాల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అన్న కూడా ఆ, కృష్ణారావును కలిసి పార్టీలోకి రావాలని చెప్పేసి కోరినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మొత్తంగా చూసుకుంటే చేరికలను కొంత ముమ్మరం చేయాలి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేయాలి అనే విషయంలో ఆ, కృతనిశ్చయంతో ఉన్నటువంటి బీజేపీ అందుకు సంబంధించిన యోజన ఇప్పటి నుంచే చేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈటల రాజేందర్ హుజూరాబాద్ లో ఉన్నారు. ఆయన కూడా రేపు సాయంత్రం వరకు ఢిల్లీ చేరుకునే అవకాశం ఉన్నాయని తెలుస్తా ఉన్నది. బీజేపీలో ఈటల పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొంతమంది కీలక నేతలు ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఇంకా కొంతమంది చేరే అవకాశం ఉన్నాయంటా ఉన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు కూడా కొంతమంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నారని తెలుస్తా ఉన్నారు. వీళ్ళతో పాటు బీఆర్ఎస్ చెందినటువంటి నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించే విషయంలో ఆ పార్టీ ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసి బీజేపీ రాష్ట్ర నాయకులు అందజేస్తుందని తెలుస్తా ఉంది. వీరు కూడా ఇప్పటికే ఈ రోడ్ మ్యాప్ కు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా అంటే ఈటల రాజేంద్ర కానీ, డాక్టర్ లక్ష్మణ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ వీరంతా కూడా కొంత కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మా ప్లాన్ కూడా అంటే ఏ నాయకులను ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే విషయంలో కొంత పార్టీ అధిష్టానం ముందు ఉంచి అందుకు సంబంధించినటువంటి తుది నిర్ణయాన్ని తీసుకొని కార్యాచరణతో ముందుకు వచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకే
బండి సంజయ్ ఇతర ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నాడు అని తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో అధికారమే పరమావధిగా కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది. అటు కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు కూడా రాష్ట్ర నాయకులను కొంతమంది ఇప్పటికే కొంతమంది కర్ణాటకకు వెళ్ళారు, ప్రచారంలో ఉన్నారు. మరికొంతమంది రాష్ట్ర నాయకులను కూడా కర్ణాటకకు పంపించాలని చెప్పేసి పార్టీ కోరిన నేపథ్యంలో ఎవరెవరిని పంపాలి, ఎప్పుడు పంపాలి అనే విషయంలో కూడా ఇది ఇరువురు నాయకులు కూడా పార్టీతో చర్చించి ఆయా నాయకులకు సమాచారం అందించి వారిని కర్ణాటక ఎన్నికల సమాయత్తం చేసేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది వారిని. థ్యాంక్ యూ.